యా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ పాయింట్ టు పాయింట్. కాదండి, నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు మనం ఏమన్నా ఇంకా రాతి యుగంలో ఉన్నామా? సోషల్ మీడియా యుగంలోనే కదా ఉన్నది. ఆ, ఏం చేసినా సరే సోషల్ మీడియాలో ఇట్టా క్లిక్ కొడితే, లేకపోతే మహేష్ బాబు గారు చెప్పినట్టు గూగుల్లో వెళ్ళి ఇలా కొడితే అలా మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి కదా. పూర్వ చరిత్ర మొత్తం బయటకు వస్తుంది. సో ఇప్పుడు సూపర్ ఫాస్ట్ యుగంలో ఉన్నాం మనం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం. ఈ యుగంలో కూడా ఇంకా రాతి యుగం నాటి ఆ స్ట్రాటజీనే వాడతామంటే ఎలా అండి? అసలు వర్కౌట్ అవ్వదు కదా. సో రీసెంట్గా మనం చూసాం, జడా శ్రవణ్ గారు జై భీమ్ పార్టీ అనుకుంటా, ఆ పార్టీ అధ్యక్షులు నిజంగా టీడీపీ పార్టీ మీద, అలాగే కూటమి ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు విరుచుకుపడుతుంటారు ఆయన. నిజంగా గతంలో మనం చూసాం, ఆయన వైసీపీ పార్టీ మీద అసలు చాలా ఫైర్ అయ్యేవారు. జగన్ గారు ఏం చేసినా, లేకపోతే అసలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కావచ్చు, ఇలాంటిది అనేక సందర్భాల్లో వైసీపీ పార్టీని ఆయన చీల్చి చెండాడాడు. నిజం చెప్పాలంటే అంత ఉధృతంగా ఆయన పోరాటం చేశారు గతంలో, ఇది జగన్ గారి హయాంలో. అలాంటి ఆయన మరి ఉన్నట్టుండి ఏమైందో కానీ ఎలక్షన్ ముందు నుండి మొత్తం కంప్లీట్ ఆపోజిట్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ పార్టీ కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ కావచ్చు, కంప్లీట్ ఆపోజిట్గా మాట్లాడుతున్నాడు. దీని గురించి కూడా రకరకాల వార్తలన్నీ వచ్చాయి. అండ్ రీసెంట్గా దీనికి ఆయన క్లారిఫికేషన్ కూడా ఇచ్చేశారు. అంటే గతంలో టీడీపీ పార్టీ ఎన్నికల ముందు 5 సీట్లు లేకపోతే నియోజకవర్గానికి 5 కోట్లు ఈయన చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. సో చంద్రబాబు నాయుడు గారు లేదు అంత ఇవ్వలేను అని చెప్పేసి ఆయన చెప్పడంతో ఈయన కంప్లీట్ రివర్స్ అయిపోయి ఇప్పుడు మొత్తం కంప్లీట్ ఇటు జనసేన మీద టీడీపీ మీద ఓ తెగ అరిచేస్తున్నారు. అంటే అరికాల మీద లేచి నిలబడుతున్నారు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్. బట్ ఈయన ఈ మధ్య కాలంలో ఏమైందో ఏమో కానీ నిజంగా పప్పులో కాలేస్తున్నారు. అందులో మొన్న ఒక ఇష్యూ నడిచింది. మొన్న పవన్ కళ్యాణ్ గారిని తీవ్రమైన విమర్శలు చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు రోజుకి 5 కోట్లు సంథింగ్, ఏదో నెలకి 5 × 30 150 కోట్లు అలా తీసుకుంటున్నారు అని మొన్న ఏదో కొన్ని ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి జనసేన నాయకులు అందరూ కూడా ఈయన్ని సోషల్ మీడియాలో మామూలుగా వేసుకోలేదు. విపరీతంగా ఈయన్ని ట్రోల్ చేయడంతో పాటు విపరీతంగా ఈయన మీద విడిచిపడ్డారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం వచ్చేసి సోషల్ మీడియాలో ఈయన చేసిన ఒక పని ఇప్పుడు ఈయన మెడకే చుట్టుకుంది. విపరీతంగా ఇప్పుడు ఈయన ట్రోల్ అవుతున్నారు. విపరీతంగా ఈయన గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో మామూలుగా రఫ్ ఆడించట్లే టీడీపీ వాళ్ళు. సో రీసెంట్గా అయితే జడా శ్రవణ్ గారు ఒక టీడీపీ మహిళ అని చెప్పేసి ఒక మహిళని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆమె పేరు సుధా మాధవి గారు. సో ఆమె అందులో ఆరోపించింది ఏంటంటే, సో టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీకి ఎమ్మెల్యే టికెట్ కోసం 7 కోట్లు ఆమె ఇచ్చిందంట. సతీష్ గారు అని చెప్పేసి మనందరికీ తెలుసు కదా, టీడీపీ పర్సన్. ఆయనకి 7 కోట్లు ఇచ్చిందంట ఎమ్మెల్యే టికెట్ కోసం. బట్ 7 కోట్లు ఇచ్చినా సరే నాకు టికెట్ ఇవ్వలేదు, నాకు అన్యాయం చేశారు అని చెప్పేసి ఇప్పుడు ఆమె ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడింది. సో ఇదంతా బాగానే ఉంది. ఆమె చెప్పడము, అది ఆయన తీసుకున్నారో లేకపోతే ఈమె ఇచ్చిందో ఇవ్వలేదు ఇవన్నీ పక్కన పెట్టండి, దాని గురించి మళ్ళీ మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. ముందుగా అయితే అసలు ఈమె టీడీపీ పార్టీ సంబంధించిన నాయకురాలు అని చెప్పేసి కూడా అన్ని మీడియా ఛానల్స్లో వచ్చాయి. బట్ ఇప్పుడు ఎప్పుడైతే ఈ టీడీపీ మహిళ అని చెప్పేసి అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈమె పేరు బయటకు వచ్చిందో, అప్పుడు ఇక టీడీపీ వాళ్ళు సైలెంట్గా ఉంటారుగా, వాళ్ళు కూడా ఎంత మాత్రం వర్క్ చేస్తారు కదా డెఫినెట్గా. సో వాళ్ళు మొత్తం వర్క్ తీసి ఆమె ఎవరు ఏంటి అనేది మొత్తం పుట్ట చరిత్ర తీస్తే, ఆమె జై భీమ్రావ్ భారత్ పార్టీ అంటే ఎవరైతే ఈ జడా శ్రవణ్ గారు ఉన్నారో ఆ జడా శ్రవణ్ పార్టీ తరపునే లాస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేసింది. ఆమె పోటీ చేస్తే ఆ పార్టీ తరపున ఆమె ఈవెన్ నామినేషన్ కూడా వేసింది. సో ఇదే జడా శ్రవణ్ మనం చూసుకోవచ్చు, మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు. రైల్వే కోడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి
తమిదపాటి సుధామాధవి కడప జిల్లా ఈరోజు జై భీమ్రావు భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ గారి చేతుల మీదుగా బీఫామ్ అందుకోవడం జరిగింది. సో బీఫామ్ అంటే మీ అందరికీ తెలుసు కదా. సో నామినేషన్ వేయడానికి అతి కీలకమైన డాక్యుమెంట్ పార్టీ తరపున. సో ఆమె బీఫామ్ ఎవరు ఇచ్చారు? ఇదే జడ శ్రవణ్ గారు. ఇప్పుడు ప్రెస్ మీట్ ఎవరు పెట్టించారు? ఇదే జడ శ్రవణ్ గారు. ఇప్పుడు ఏ పార్టీ అని చెప్తున్నారు? టీడీపీ పార్టీ అని. కానీ ఆమె ఏ పార్టీలో ఉంది? జై భీమ్రావు పార్టీలో ఉంది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది దీనంతా మొత్తం మూల కారణం ఎవరు, వెనక నుండి ఎవరు ఉండి నడిపిస్తున్నారు అని చెప్పి. సో జనరల్గా జడ శ్రవణ్ గారు నిజంగా ఆయన మీద మంచి ఒపీనియన్ ఉంది. ఎందుకంటే ఆయన జడ్జి, మాజీ జడ్జి, అది ఏదో జిల్లా కోర్టు హైకోర్టు మాజీ జడ్జి ఆయన. సో ఆయన నాకు తెలిసి అసలు భలే మాట్లాడతారు, వాక్చాతుర్యం ఎక్కువ, నాలెడ్జ్ ఎక్కువ ఆయన. సో అలాంటి వ్యక్తి ఇలాంటి ట్రాప్లో ఎందుకు ఇరుక్కున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అందులోనూ ఇంకొకటి, ఆమె ఆరోపించింది అంటే 7 కోట్లు ఇచ్చిందంట. ఆమె ఎమ్మెల్యే టికెట్ కోసం 7 కోట్లు ఇచ్చిందంట. కానీ ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇది కూడా సోషల్ మీడియాలోనే వైరల్ అవుతుంది. నేనేమి దీని మీద మొత్తం కంప్లీట్గా స్టింగ్ ఆపరేషనో లేకపోతే ఇంకోటి చేయలే. ఇది కూడా సోషల్ మీడియాలోనే వైరల్ అయిన మ్యాటర్ ఇది. అందులో క్లియర్గా అందులో మెన్షన్ చేసింది ఏంటంటే, సీటు కోసం టీడీపీ ఎంపీకి 7 కోట్లు ఇచ్చానని చెప్పేసి ఆరోపణలు చేస్తున్న జడ శ్రవణ్ కుమార్ జై భీమ్ భారత్ పార్టీ నాయకురాలు సుధామాధవి గారి నామినేషన్ ఫారంలో సబ్మిట్ చేసిన వివరాలు ఏంటి? ఆ వివరాలు, రాజంపేట కరూర్ వైశ్య బ్యాంకులో ఆమెకు 500 రూపాయలు ఉన్నాయి బ్యాంక్ బ్యాలెన్స్. అలాగే ఆ స్టేట్ బ్యాంక్లో, ఓబిలి స్టేట్ బ్యాంక్ ఖాతాలో 2000 రూపాయలు ఉన్నాయంట. అలాగే రాజంపేట యూనియన్ బ్యాంక్లో 8 లక్షల రూపాయలు ఉన్నాయంట ఆమె బ్యాంక్ బ్యాలెన్స్. సో ఎటు చూసుకున్నా సరే ఆమెకు ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఇంకా యాడ్ చేసుకున్నా సరే రౌండ్ ఫిగర్ 10 లక్షలు అనుకోండి. 10 లక్షలు ఉన్న ఆమె 7 కోట్ల టికెట్కి ఇచ్చిందంటే ఎలా నమ్ముతారు అసలు? పబ్లిక్ దీన్ని కన్విన్స్ అవుతారా? ఇంకెవరైతే చూస్తుంటారో ప్రజలు నిజంగా కన్విన్సింగ్లా ఉంటుందా? నిజంగా ఈ అంశాన్ని వాళ్ళు నమ్ముతారా? సో నమ్మరు కదా. అదే ఇప్పుడు జరుగుతుంది సోషల్ మీడియాలో. మీరు ఏదన్నా ఇలాంటివి చేస్తున్నప్పుడు డెఫినెట్గా దానికి సంబంధించి కొంత వర్క్ చేయాలి, స్టడీ వర్క్ చేయాలి. స్టడీ వర్క్ ఏం చేయకుండా పాపం ఆమెను తీసుకొచ్చేసి ఇదంతా చెప్పిచ్చేస్తే నిజంగా ఎలా నమ్ముతారు? ఇందులోనూ ఇది చూడండి, అంటే ఆమె చెప్పిన అమౌంట్ ఏదైతే మనం ఇందాక డిస్కస్ చేశామో 500, 2000, 8 లక్షలు, దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇది. ఆమె ఇది ఏది మన ఎలక్షన్ నామినేషన్లో సమర్పించిన పత్రాలు ఇవి. అంటే ఆమెనే స్వయంగా చెప్పిన అంశాలు ఇవి. ఎవరో టీడీపీ వాళ్ళు కల్పించిన అంశాలు కాదు. ఆమెనే స్వయంగా నాకు సో అండ్ సో 500 ఆ బ్యాంక్లో ఉంది, 2000 ఈ బ్యాంక్లో ఉంది, 8 లక్షలు ఈ బ్యాంక్లో ఉందని చెప్పేసి ఆమె చెప్పిన విషయాలే ఇవి. అండ్ ఇంకొకటి, ఆమెకు పర్సనల్ లోన్ కూడా ఉందంట. ఏంటి 8 లక్షలు సంబంధించి పర్సనల్ లోన్లు ఉన్నాయి. రకరకాల ఇవన్నీ. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, జస్ట్ మొన్న ఎవరు ఒక ఆయన వచ్చారు కదా, మన కొలికిపూడి గారు వచ్చేసి విజయవాడ చిన్ని మీద ఒక సంచలనమైన కామెంట్స్ చేశారు. సో నేను 5 కోట్లు ఇచ్చాను ఎమ్మెల్యే టికెట్కి అని చెప్పేసి అది పెద్ద రచ్చ అయ్యింది. సో ఇన్ఫ్యాక్ట్ టీడీపీ వాళ్ళు కూడా ఒకానొక సందర్భంలో దాన్ని ఎలా తిప్పికొట్టాలో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు హేమీలు. అందులో ఆయన మొత్తం స్టేట్మెంట్ మొత్తం ఎప్పుడెప్పుడు ఎంత ఇచ్చారు అనేది మొత్తం స్టేట్మెంట్ మొత్తం ఆయన అందులో స్టేటస్లో పెట్టడం జరిగింది. ఈవెన్ మీడియాకు కూడా చూపించడం జరిగింది. అందులో కొంత నమ్మేలా ఉంది అది. కానీ ఇదేంటండి, ఇది మరీ అసలు దారుణం కదా. ఆమె ఏమో జై భీమ్ పార్టీ, జై భీమ్ పార్టీ ఆమెను తీసుకొచ్చి టీడీపీ పార్టీ అంటారు. ఆ టీడీపీ పార్టీ అసలు నాకు ఇంకో ఆశ్చర్యం ఏమంటే, ఎమ్మెల్యే టికెట్ ఇవాళ రేట్ ఎంత ఉందండి? జనరల్గా ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలంటే ఒక ఎమ్మెల్యే టికెట్ కేవలం 5 కోట్లు 7 కోట్లేనా? ఇంకా భారీ స్థాయిలో ఉంటుంది కదా. మనకు తెలియదు ఏముంది ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలంటే.
5 కోట్లు 7 కోట్లకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేస్తారా ఒకవేళ ఇవ్వాలనుకుంటే? అది అసలు అది ఫాల్స్. ఒకవేళ ఇంకొకటి, ఒకవేళ ఈమె 7 కోట్ల ఎంపీకి అభ్యర్థికి ఇచ్చిందంటే ఆయన ఎవరు టికెట్ ఇప్పించడానికి? ఇప్పుడు ఒకవేళ ఇవ్వాలనుకుంటే పెద్ద తలకాయలు కదా ఇవ్వాలి. అధిష్టానం ఎవరైతే ఉంటారో వాళ్ళకి కదా డబ్బులు ఇవ్వాలి. కింది స్థాయి వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఇచ్చే టికెట్లు, లేకపోతే వాళ్ళ బీఫామ్లు ఇచ్చేది కాదు కదా. ఇవ్వాల్సింది ఎవరైతే ఆ పార్టీ అధినేతలు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వాలనుకుంటే వీళ్ళని ఎలా నమ్మి ఇచ్చారు అసలు? వీళ్ళు ఎవరు అసలు అది టికెట్ ఇవ్వడానికి? వాళ్ళది కాదు కదా పార్టీ. ఇది కూడా అతిపెద్ద మైనస్. ఆమె ఇచ్చిందో ఇవ్వలేదో ఆ ప్రెస్ మీట్ మొత్తం చూసిన తర్వాత నిజంగా ఆమె చాలా బాధపడుతుంది. దాన్ని ఎవరు కాదనలేరు. దాని మీద కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఆమె నటిస్తున్నారు, మహానటి, ఆమె నటించడం పండట్లేదు, గ్లిజరిన్ ఇవ్వండి, ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. బట్ ఆమె ఇచ్చిందో ఇవ్వలేదో అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. ఎలాగో ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీలు ఉంటే డెఫినెట్గా అన్నీ ఉంటాయి అనుకోండి. బట్ వచ్చిన ఈ అంశాలన్నీ బేరేజ్ చేసుకుంటే అంత కన్విన్సింగ్గా లేదు. ఆమె ఇచ్చినట్లుగా, లేకపోతే ఆమె నిజంగా 7 కోట్లు ఇచ్చిన వ్యక్తిలాగా నిజంగా కన్విన్సింగ్ లేదు అది. ఇదంతా కేవలం జడశ్రావణ్ ఎవరో ట్రాప్లో ఉండి నడిపిస్తున్న కథలానే ఉంది ఇదంతా. ఇదే జడశ్రావణ్ 5 కోట్లు అడిగాడు కదా చంద్రబాబు నాయుడు గారికి. నియోజకవర్గానికి 5 కోట్లు, 5 నియోజకవర్గాలు 5 కోట్లు, 25 కోట్లు అడిగారు. మరి దాన్ని ఏమనాలి? మరి అది న్యూస్ అవ్వదా? ఇదే జనరల్గా మనం చేస్తుందే రైటు. మనం ఏం చేసినా ప్రజలు మనల్ని రిసీవ్ చేసుకుంటారు, హర్షిస్తారు. కొంచెం ఫేమ్ వచ్చింది కదా, ఇక ఏముందులే, ఏం విమర్శలు చేసినా పట్టించుకోరు అనుకుంటే ఇలాగే ఉంటుంది. గతంలో ఇదే జడశ్రవణ్ చేస్తున్న విమర్శల్ని టీడీపీ వాళ్ళు అంత సీరియస్గా తీసుకోలేదు. జనసేన వాళ్ళు కూడా అంత సీరియస్గా పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు ఈ అంశం నుండి సీరియస్నెస్ ఉంటుంది డెఫినెట్గా. ఇలాంటి అంశాలు ఏవొచ్చినా సరే ఎవిడెన్స్తో సహా టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు ఇలా బయట పెట్టేస్తారు. కొంచెం ఏదన్నా ఇలాంటివి ఏమన్నా ఇంకా భవిష్యత్తులో ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా కొంచెం కన్విన్సింగ్గా ఉండేలాగా, మంచి ఆధారాలతో ఉండేలాగా తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెడితే డెఫినెట్గా ప్రజల్లో కొంత మంచి అభిప్రాయం వస్తుంది. లేదు ఇలాగే ఇప్పుడు చేసిన మాదిరే చేస్తే మటుకు అదే ప్రజలు నిజంగా అసహించుకుంటారు. జడశ్రావణ్ని కావచ్చు, లేకపోతే ఆ పార్టీని కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన నేతల్ని, ప్రతి ఒక్కరిని అసహించుకుంటారు. అలా ఉండొద్దు. జడశ్రావణ్ గారి మీద మంచి అభిప్రాయం ఉంది. ఎందుకంటే వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ జై భీమ్రావ్ పార్టీ అంటే అంబేద్కర్ గారికి సంబంధించి ఉద్దేశించి ఆయన ఆశయాల కొరకు పెట్టిన పార్టీ కాబట్టి డెఫినెట్గా బడుగు బలహీన వర్గాలకు ఆయన అండగా ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను. సో అలాంటి విషయాల్లో పోరాటాలు చేస్తే బాగుంటుంది, కానీ ఇలాంటి ట్రాప్లో పడకపోవడం మంచిదని నా అభిప్రాయం. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.